రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర సర్కార్ భారీ కానుక ప్రకటించింది. అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 2534 కోట్ల వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టనుంది. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి 1299 కోట్లకు పైగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణానికి 1234 కోట్లకు పైగా నిధులు కేటాయించనుంది. ఇప్పటికే సిఆర్డీఏ 22.53 ఎకరాల భూమిని కేటాయించగా ఇందులో 5.53 ఎకరాల్లో సెక్రటేరియట్, 17 ఎకరాల్లో నివాస సముదాయం నిర్మాణం చేపట్టనున్నారు. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల నివాస సముదాయాలతో అమరావతి అభివృద్ధికి కొత్త ఊపు రానుంది. नया शहर बन रहा है तो नए शहर में कई सारे जो सेंट्रल गवर्नमेंट के ऑफिसेज हैं इनको एक सिंगल कॉम्प्लेक्स में शिफ्ट किया जाएगा। बिखरे बिखरे से ऑफिसेज से काम करने में तकलीफ होती है, इंटीग्रेशन होने से कोऑर्डिनेशन प्रॉपर हो पाता है। तो सेंट्रल गवर्नमेंट ऑफिस कॉम्प्लेक्स अमरावती में बनेगा। इसके लिए करीब 5.5 एकड़ की जमीन राज्य सरकार ने दी है और 23 लाख स्क्वायर फीट का कंस्ट्रक्टेड एरिया बनेगा। लोकेशन ये मैप में है सारा। 2 प्रोजेक्ट्स है, एक तो रेजिडेंशियल कॉम्प्लेक्स है और एक ऑफिस कॉम्प्लेक्स है। ऑफिस के बाद में मैं आता हूं रेजिडेंशियल कॉम्प्लेक्स में अमरावती का। ये भी सेंट्रल गवर्नमेंट के जो एम्प्लॉयज पूरे प्रदेश में फैले हुए हैं उनको एक जगह कंसोलिडेटेड वे में बनाने के लिए आज ये फैसला किया गया। इसके लिए करीब 17 एकर्स की लैंड राज्य सरकार ने दी है और 1500 रेजिडेंशियल क्वार्टर्स इसके लिए बनेंगे। ये कॉमन मैप है जिसमें आप देख सकते हैं कि ऑफिस कॉम्प्लेक्स, फिर बीच में एक बड़ी सी एक्सिस है, ये मेन रोड की तरह रहेगी और इसमें हाई कोर्ट और कई आपने देखा होगा अमरावती का लेआउट जितना है स्क्वायर शेप में सारा परपेंडिकुलर रोड्स है, एक स्क्वायर ग्रिड की तरह इसका डिजाइन किया गया है। अमरावती ने ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం భారీ కానుక ప్రకటించింది. అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 2534 కోట్ల వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టనుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఏదైతే రాజధాని అభివృద్ధికి సంబంధించిన అంశంలో ఏదైతే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించిన అంశం మీద కూడా రాజధాని అభివృద్ధికి నిధులు కానీ సంబంధించిన అంశంపై కేటాయించి తెలుస్తుంది. మోదీ ఏదైతే కేంద్ర మంత్రులతో కూడా దీనికి సంబంధించిన సమావేశం నిర్వహించినట్లుగా కూడా మనకు పూర్తిగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా రాష్ట్రం అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కువ మొత్తంలో కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా చూసుకుంటే ఈ రోజు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే ఢిల్లీకి వెళ్లిన నేపథ్యం ఉంది, ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఈ యొక్క దానికి సంబంధించిన అంశంలో కూడా నిధులు ఇంకా కేటాయించే విధంగా ప్రస్తుతానికి రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా సహకరించాలని కూడా కోరిన విధానం అయితే తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే డిప్యూటీ సీఎం కూడా దీనికి సంబంధించిన అంశంపై కూడా ఏదైతే రాజధాని ఏర్పడిన తర్వాత ముఖ్యంగా రాజధాని ఆంధ్రప్రదేశ్ లేదు, ఇప్పటి వరకు కూడా సరిగా అనే అంశం తీసుకొచ్చి ప్రధానంగా చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యం కూడా నిధులు కూడా భారీగా కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. ఆ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యం ఉంది. ఇక్కడ ప్రస్తుతానికి కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తున్న తరుణంలో ఇంకా పెట్టుబడులు కానీ అదేవిధంగా రాష్ట్రానికి వచ్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూనుకున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకుంటే రాష్ట్ర అభివృద్ధితో పాటు డెవలప్మెంట్ అయ్యే విధంగా ప్రస్తుతానికి ఆ రాష్ట్రంలో ఉన్న 30,000 ఎకరాలు ఇప్పుడు రైతులు ఇచ్చిన నేపథ్యం ఉంది. ఇంకా మరికొన్ని వేల ఎకరాలు అయితే భూమి తీసుకుంటున్న నేపథ్యం ఉంది. అమరావతి మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా డెవలప్ అయ్యి ఇంకా మరికొన్ని రాష్ట్రం అభివృద్ధి చెందాలనే అంశంతో అయితే ఇక ముందుకు వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఇంకా మరికొన్ని నిధులు కూడా రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి పూర్తిగా తెలుస్తుంది.
నాగేశ్వరరావు, మొత్తంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు వాటి భవనాలు ఇక్కడ నిర్మాణం కావడంతో అమరావతి రాజధానికి మరింత ఊపు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం కానీ ఇంకొన్ని సంస్థలు ఇక్కడికి తరలి రావటం కానీ అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా? ఎస్, ఏదైతే ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఏళ్ల ఎకరాల రైతులు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాజధాని అభివృద్ధి కోసం అయితే భూములు ఇచ్చిన నేపథ్యం ఉంది. అదే క్రమంలో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఇక్కడ అనేక రకాల కంపెనీలను తీసుకొచ్చే పనిలో ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా ఇప్పుడు అమరావతిలో భారీ ఎత్తున యూనివర్సిటీలు కూడా నెలకొన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా నేషనల్ బ్యాంకులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా వాళ్ళకి ల్యాండ్లు కూడా కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. పలు కంపెనీలకు కూడా ల్యాండ్లు అయితే కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. ఈ ల్యాండ్లకు సంబంధించి కూడా ఆ అంశంలో కూడా అసెంబ్లీలో కొన్ని కంపెనీలకి తీర్మానం కూడా చేయడం జరిగింది. అంటే అభివృద్ధి ధ్యేయంగా, అభివృద్ధి ముఖ్యంగా వెళ్లే విధంగా చూసుకున్నారు. అదే విధంగా ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏదైతే రాజధాని ప్రాంతంలో అభివృద్ధి ఏ విధంగా వెళ్తుంది, అభివృద్ధిని బట్టి కూడా కేంద్రం నుంచి నిధులు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నిధులు భారీగా కనుక త్వరగా చేకూరితే కనుక ఇంకా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రజలకు కూడా ఏదైతే ప్రధానమంత్రి ఇచ్చిన హామీ మేర ఏదైతే రాష్ట్రానికి శంకుస్థాపన చేసినప్పుడు కూడా ప్రధానమంత్రి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ నేపథ్యంలో కూడా నిధులు ఇస్తున్న పరిస్థితి అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.